రోజునాడు మందిరానికి వస్తున్న వారికి ఎంతమందికి భయం ఉంటుంది? ఎంతమంది భయభక్తులతో కూర్చుంటూ ఉన్నారు? భయము లేకే ఈ రోజునాడు మన జీవితాల్లో ఇబ్బందులు, కరువులు, సమస్యలు, యాతనలు, అనేకమైన దుఃఖము. భయము లేక యాకోబు ఎక్కడున్నాడు? ఎక్కడ భయపడ్డాడు? ఒక అడవిలో ఒంటరిగా అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉన్న ఆ యాకోబు అక్కడ ఒంటరిగా పడుకొని ఉన్న అతని దగ్గరికి దేవుడి దేవదూతలు వచ్చి ఎక్కుచూ ఆకాశమునకు నుచ్చెన వేయబడి ఎక్కుచూ దిగుచూ ఉంటే అతడు తుళ్ళిపడి లేచి అంటున్న మాట ఏమిటి అంటే, ఇది దేవుని మందిరమే కానీ ఇంకొకటి కాదు. ఎంతమంది భయపడుతున్నారు దేవుడి మందిరంలో? దేవుడు మందిరంలోనికి వచ్చి, దేవుడు మందిరం అంటే ఎంతమందికి భయం ఉంటుంది? కొంతమంది దేవుడి మందిరానికి వచ్చి కూడాను అనేకమైన ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, అనేకమైన రిలేషన్స్ మాట్లాడుతూ ఉంటారు, అనేకమైన ఫోన్ మందిరంలో కూర్చొని ఉంటారు, దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఫోను తీసుకొని చాటింగ్లు, వాట్సాప్లు,